రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ముఖ్యంగా రాష్ట్రంలో ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు, రైతుల ఆర్థిక పరిస్థితులు, స్థితిగతులు. రెండోది జగన్ మొన్న ఢిల్లీలో ధర్నా. మూడోది ఢిల్లీ చంద్రబాబు యాత్ర. నాలుగోది రాష్ట్ర విభజన. ఈ 4 అంశాలపైన మాట్లాడేదాన్ని మీ ముందుకు వచ్చాను. మాట్లాడిన తర్వాత మా చిరంజీవి గారు మీకు ఒక వాట్సాప్ మెసేజ్లు పంపిస్తాడు. ఒక్కసారి దయచేసి ఒక్క నిమిషం చదవమని కోరుకుంటున్నా. ఎందుకు అనంటే ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావులతో యాక్ట్ చేసిన ఒక హీరోయిన్ నాకు పంపించింది 2 రోజుల నాడు. మరి సినిమా వాళ్ళకి రాజకీయ పరిజ్ఞానం ఉందా లేదా అనేది నాకు అనుమానమైన రోజుల్లో ఎంత చక్కగా పంపించింది. మనం ఆలోచించలేనంత కోణంలో ఆలోచించి నాకు పంపించింది. ఆ అమ్మ పేరు నేను చెప్పటం లేదు, అందరికీ తెలిసినవి. దాదాపు 500 సినిమాల్లో ఈ పెద్ద హీరోలతో పనిచేసిన పాత సినిమా యాక్ట్రెస్. నిన్ననే నేను సచివాలయంకి వెళ్ళాను. వెలగపూడే ఏదో తాడేపల్లి ఏదో అంటారు దాన్ని. ఎస్సీ వెల్ఫేర్ సెక్రటరీని కలిశాను. ఎస్సీ వెల్ఫేర్ సెక్రటరీని, ఆయన పేరు ఏదో రావు. ఆయన కలిస్తే, అయ్యా ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషను ఎలా ఉంది, ఎంత డబ్బు ఇచ్చారు, ఏమి చేస్తున్నారు అని అడిగాను. ఆయన నోట్లో నుంచి పెదో గదల్లేదు. ఎస్టీ వెల్ఫేరు, ఎస్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫీస్ ఎక్కడుంది, ఏమి చేశారు గత 5-10 సంవత్సరాల్లో అడిగితే ఆయన నోరే గదల్లేదు. నేను ఎస్ఆర్ శంకరన్ సెక్రటరీగా సోషల్ వెల్ఫేర్ ఉన్నప్పుడు ఆయన ఆఫీస్కి వెళ్ళాను. నిన్న నేను ఆయన ఆఫీస్కి వెళితే అయ్యో కన్నీళ్ళు, ఏమీ లేదు. ఎస్సీల ఫైనాన్స్ కార్పొరేషన్ 0, ఎస్టీల ఫైనాన్స్ కార్పొరేషన్ 0. ఏమయ్యా, మేమేం పాపం చేసామయ్యా? పక్క రాష్ట్రాల్లో లక్షల రూపాయలు ఇస్తున్నారు. ప్రతి ఎస్సీకి 1 లక్ష రూపాయలు తమిళనాడులో ఇస్తున్నారు ట్రాక్టర్లు కొనుక్కోమని. ఏమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏమి తప్పు చేసిందయా? కర్ణాటకలో ఇస్తున్నారు. అక్కడ ఎస్సీలకు లాభం జరుగుతుంది. ఇక్కడ 20% మంది ఎస్సీలకు ఏమి చేస్తున్నారు? జగన్ ప్రభుత్వంలో ఎస్సీలకు జరిగింది 0, బోడి 0. ఈరోజు ఈ ప్రభుత్వంలో జరుగుతున్నది ఏందో నేను అడిగితే ఆ సెక్రటరీ జవాబే లేదు. నేను ఎందుకు వచ్చానని ఆయనకు తెలియదు. నేను అడిగే ప్రశ్నలకు ఆయన దగ్గర జవాబులు లేవు. ఏమైపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం? ఎస్సీల పరిస్థితి ఏంటి? ఎస్టీల పరిస్థితి ఏంటి? ఓబీసీలు, మైనారిటీల పరిస్థితి ఏంటి? ఏమైపోతా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం? విభజన జరిగిన తర్వాత ఏమైపోయింది ఈ రాష్ట్రం? రైతుల పరిస్థితి ఏంటి? రైతు కూలీల పరిస్థితి ఏంటి? ఎవడు అడుగుతున్నాడు? ఎవడు పట్టించుకుంటున్నాడు? నేను అడుగుతున్నాను. ఈ ప్రశ్నకు జవాబు చెప్పాల్సింది ఎవరు? చంద్రబాబా, జగన్ బాబా, లేకుంటే శోభన్ బాబా? ఎవరు చెప్పాలి జవాబు? ఎవరు అడుగుతున్నారు? ఎవరు జవాబు చెప్తున్నారు? ఇక్కడ ఎందుకు ఇట్ట అయిపోయింది ఆంధ్రప్రదేశ్? రెండో విషయం జగన్. ఎందుకయ్యా జగన్ మొన్న పోయి అబాసు పాలయ్యాడు? దేనికి ధర్నా? 5 సంవత్సరాల్లో ఆయన సాధించిన ప్రగతికి ధర్నానా? ఆయన ఓడిపోయిన దానికి ధర్నానా? లేక సానుభూతి కొరకు ధర్నానా? ఎవరి కొరకు నువ్వు ధర్నా చేశావు? ఎందుకు? ఎవరు చచ్చిపోయారు? ఎక్కడ చచ్చిపోయారు? ఏమైనా ఎస్సీల గురించి ఆలోచించావా నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు? ఎస్టీల గురించి ఆలోచించావా నువ్వు ఉన్నప్పుడు? ఏం చేశావు? వీళ్ళకి దగా చేశావు. దీనికి ధర్నా చేశావు ఢిల్లీలో. దీన్ని జగన్ వైఖరి నేను ఖండిస్తున్నా. ఆయన అంటున్నాడు ఇండియా బ్లాక్,
ఎవరు వస్తారా నీ దగ్గరికి? వాళ్ళు ఏదో ఎట్టుండవు నీ ముఖం చూసిపోయేదానికి వచ్చారా ఆ ములాయం సింగ్ కొడుకు వాళ్ళు వీళ్ళు? ఏమీ లేదు. జగన్ రాబోయే రోజుల్లో ఆయన ఒక బండి సున్నా అని తెలియజేస్తున్నాను. మూడో విషయం, చంద్రబాబు నాయుడు మన బడ్జెట్లో అబ్బా భలే ఉంది అన్నారు. అందరూ నవ్వుకుంటున్నారు. మోడీ చంద్రబాబు నాయుడు చెవులో కాలీఫ్లవర్లు పువ్వు పెట్టాడు. ఈ చెవులో ఒక పువ్వు, ఆ చెవులో ఒక పువ్వు. ఏంది ఆ పువ్వులో బడ్జెట్లో? మరి దానికి రాజధాని నగరానికి 15,000 కోట్లు అన్నాడు. ఎక్కడ గ్రాంట్లో ఏమని ఇచ్చాడా బడ్జెట్లో? ఎక్కడో అప్పు తెచ్చి ఇస్తా అంటే ఆయన ఏం తెచ్చి ఇచ్చేది? బ్యాంకులు ఇస్తాయి అప్పులు. నువ్వు దానికేంది దాన్ని అక్కడ బడ్జెట్లో పెట్టి అబ్బో ఘనంగా నేను అమరావతికి 15,000 కోట్లు పక్క రాష్ట్రాలలో అడుగుతున్నారు. మీ చంద్రబాబు నాయుడికి ఏమి తెలియలేదా అని అడుగుతున్నారు. ఏమయ్యానంటే ఏమి ఇచ్చినాడు? తమిళనాడులో ఒక ఆయన అడిగాడు నన్ను, ఒక పెద్ద నాయకుడు, ఏమి ఇచ్చాడా? 15,000 కోట్లు ఈ చెవులో పువ్వు పెట్టాడు. మరి ఇంకొక చెవులో పోలవరం అని ఇంకో పువ్వు పెట్టాడు, మేము పూర్తి చేస్తాం ఆయన అన్నాడు. ఈరోజు నేను అన్నాడు 3 సంవత్సరాలు నువ్వు 3 సంవత్సరాల్లో కాదు 10 సంవత్సరాల్లో కూడా నీకు చేయలేవని తెలియజేస్తూ మల్లెపూలు పెడుతున్నాడు పువ్వులు చంద్రబాబు నాయుడికి మోడీ. అందుకని ఆయన పరిగెత్తాడు నీతి ఆయోగ్ అని పేరు పెట్టుకొని. చంద్రబాబు నాయుడు నాకు 50 సంవత్సరాలుగా తెలుసు. ఆయన విద్యార్థిగా, నేను విద్యార్థిగా నాకు తెలుసు. మరి రామచంద్రారెడ్డిని కొట్టాడు చంద్రబాబు నాయుడిని రామచంద్రారెడ్డి కొట్టాడని ఒక చిన్న పనికిమాలిన మాట జగన్ ఎక్కడో అన్నాడు. ఇవన్నీ పిచ్చి పిచ్చి మాటలు. చంద్రబాబు నాయుడు ఒక వర్గానికి నాయకుడు. ఆయన కూడా జనతా పార్టీలో ఉన్నాడు. కొట్టుకున్నది లేదు, తిట్టుకొని ఏమన్నా ఉంటే ఉండొచ్చు, కానీ నేనున్నాను ఆ సమయంలో విద్యార్థిగా. చంద్రబాబు నాయుడు ఎస్సీలకు ఏమి చేయబోతున్నాడు నేను అడుగుతున్నాను సూటిగా. నీ పోలవరం, నీ రాజధాని పక్కన పెట్టో, 20% ఉన్న ఎస్సీలకు రేపు రాబోయే బడ్జెట్లో నువ్వేం చేయబోతున్నావు? ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ మళ్ళా తీసుకొస్తున్నావా లేదా? ఎస్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ నిర్వీర్యమైంది, దాన్ని నువ్వు తీసుకొస్తున్నావా లేదా చంద్రబాబు నాయుడు? నేను అడుగుతున్నాను నిన్ను. ఓబీసీలకు నువ్వేం చేయబోతున్నావు? ఈ పాత పిచ్చి పిచ్చి మాటలు. నేను పోలవరంలో ఏ ముఖ్యమంత్రి ఎంత ఖర్చు పెట్టాడంటే నోరే తెరవలేదే. ఏమయ్యా నేను మాట్లాడేది నీకు వినపడటం లేదా? మీ తిరుపతిలో పోయి మాట్లాడాను, మీ ఊర్లో పోయి మాట్లాడాను, మరి విజయవాడలో మాట్లాడాను, విశాఖపట్నం. దాని గురించి మాట్లాడకుండా పోలవరం అమరావతి. నేను పోయి చూశాను అమరావతిని, నాకైతే నవ్వు వచ్చింది. నేనేం మాట్లాడను. చివరిలో రాష్ట్ర విభజన అయిపోయిన తర్వాత నేను ఒక ఫిల్మ్ యాక్ట్రెస్, ఆమె పేరు ఆమె పర్మిషన్ లేదు కాబట్టి చెప్పడం లేదు, నాకు 2 రోజుల నాడు నాకు పంపించింది. చదివితే ఎంత తెలివి ఉందా ఈ సినిమా వాళ్ళల్లో. ఆమె ఎన్టీ రామారావుతో నాట్యం చేసింది, మరి నక్కినేని నాగేశ్వరరావుతో చేసింది, దసరా బుల్లోడ్లో చేసింది హీరోయిన్గా. మరి ఆ అమ్మ ఒక్క మాట పంపించింది, రాష్ట్ర విభజన కారకులు ఎవరు అని. ఎవరు? కాంగ్రెస్ పార్టీనా? కాదు. ఆమె చెప్పింది 2 కుటుంబాలు అని. ఏంది ఆ 2 కుటుంబాలు? దాంట్లో ఉంది. దీనివల్ల రాష్ట్ర విభజన వల్ల డివైడ్ అండ్ రూల్ అనేది బ్రిటిష్ వాళ్ళ పాలసీ అయితే, డివైడ్ అండ్ ప్రాస్పర్ అనేది ఈరోజు ఉన్నటువంటి 2 కుటుంబాల ఆలోచన. రాష్ట్ర విభజన వల్ల 1,00,000 కోట్లు సంపాదించుకున్నాడు ఒక ఆయన తెలంగాణలో. రాష్ట్ర విభజన వల్ల 10 సంవత్సరాలు అధికారంలో ఆయన కూడా తెలంగాణలో కూడా 10 సంవత్సరాలు అధికారంలో ఉండి 1,00,000 కోట్లు పైన సంపాదించాడు. ఇక్కడ కూడా ఒక కుటుంబం 1,00,000 కోట్ల రూపాయలు సంపాదించింది, 10 సంవత్సరాల అధికారంలో ఉంది. ఈ 2 కుటుంబాల వల్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అయిందని ఆ ఫిల్మ్ యాక్ట్రెస్ చెప్పింది. ఆమె పేరు నేను చెప్పటం లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.